2020 టైంలో ట్రంప్ విదేశాంగ విధానం 2024 తర్వాత కంప్లీట్ మారిపోయింది. రెండోసారి ఎన్నికయ్యాక. ఆ మధ్యలో 4 ఏళ్ళు ఆయన లేడు కాబట్టి విదేశాంగ విధానాన్ని మార్చేసుకున్నాడు. అప్పట్లో భారత్ అంటే ప్రేమ, పాకిస్తాన్ని దూరం పెట్టి ఒక తొక్కాడు. ఇప్పుడు భారత్‌ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పట్లో దక్షిణ కొరియాని నెత్తిన పెట్టుకున్నాడు. ఉత్తర కొరియాకి వార్నింగ్‌లు ఇచ్చేవాడు. ఇప్పుడు ఉత్తర కొరియాని నెత్తిన పెట్టుకుంటానంటూ దక్షిణ కొరియాని పక్కన పెడుతున్నాడు. అప్పట్లో యూరప్ దేశాలను ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి గల్ఫ్ దేశాలకి థ్రెట్ ఇచ్చాడు. ఇప్పుడు గల్ఫ్ దేశాలను కలుపుకుంటూ యూరప్ దేశాలకి థ్రెట్ ఇస్తున్నాడు. అప్పట్లో ఇరాన్ వ్యవహారాన్ని అడుగు ముందుకు పోనీయకుండా అడ్డుకున్నాడు. ఈ దఫా ఇరాన్ వ్యవహారాన్ని పెంట చేసి వదిలిపెట్టాడు. ఓవరాల్గా కంప్లీట్ రివర్స్. మరి అదే ట్రంపా లేకపోతే ఇంకేమైనా జరిగిందో తెలియదు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నిన్నే ట్రంప్ చెప్పుకొచ్చాడు కదా, ఏదైతే 58 అణుబాంబులు ఉన్నాయి ఉత్తర కొరియా దగ్గర, నేను వెళ్ళి కిమ్తో మాట్లాడతాను లాంటిది. ఈయనేమో అణుబాంబులు ఏమి ట్రంప్ నువ్వు పట్టుకుపోని అని చెప్పడం, కాబట్టి స్నేహం మెయింటైన్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. మరొక వైపున ఉత్తర కొరియానేమో రష్యాతో స్నేహానికే మొగ్గు చూపుతోంది. రష్యా పక్కన ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న సందర్భంలో 11 బాలిస్టిక్ మిసైల్స్, అంటే అణుశక్తితో కూడినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ రష్యాకి పంపించింది ఉత్తర కొరియా. ఇది ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. ఒక్కొక్కటి 2.5 టన్ను వార్ హెడ్ అట. ఉత్తర కొరియా చరిత్రలోనే అంత కీలకమైనటువంటి బాలిస్టిక్ మిసైల్స్ 11C బాలిస్టిక్ మిసైల్స్ని ఫస్ట్ టైం బయటికి పంపించింది. అది కూడా రష్యా గిఫ్ట్గా పంపించింది. అవి తీసుకుని ఉక్రెయిన్ మీద దాడి చేస్తే ఉక్రెయిన్లో ఒక్కొక్క నగరం బూడిదైపోతుందని భయపడుతోంది.